ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో, కర్ణాటకలో బెంగళూరులో ఉన్నటువంటి సాయి భక్తులందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవార్త చెప్పబోతూ ఉన్నాం. శ్రీ సాయి సర్వస్వం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి 2,05,00,000 దాకానో 4 లక్షలు దాటిపోయింది. విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, బెంగళూరు నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ చూస్తుంటే నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తోంది. ఈ మధ్య ఎంతోమంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, గురువు గారు ఒక్కసారి బెంగళూరు రండి, ఒక్కసారి బెంగళూరు రండి. ఆ బెంగళూరులో కూడా గొప్ప అనుభవాలు ఉన్నాయి, నాకు నిజంగా గొప్ప అనుభూతులు కూడా ఉన్నాయి. బన్నేరుగట్ట రోడ్లోని షిరిడి సాయిబాబా మందిరం నా స్వహస్తాలతో ప్రతిష్టాపన జరిగింది. హరికెరాలో వైశ్య బ్యాంక్ కాలనీ. నేను శంకుస్థాపన ఈ చేతులతో చేయించాడు బాబా. నేను ఆ స్థలాన్ని నిర్ణయించడం అనేది జరిగింది. అంటే ఆ టెంపుల్ బిగినింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆ టెంపుల్లో ఎన్నో అనుభవాలు చేశాడు బాబా. నాకు అత్యంత అద్భుతంగా ప్రతిష్టాపన కార్యక్రమం చేశాం. బెంగళూరులో ఇంకా ఎన్నో 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 అద్భుతాలు, ఎంతోమంది సాయి భక్తులకు కలుగుతున్న అనుభవాలు మన సాయి సర్వస్వంతో ముడిపడింది. నిజంగా అద్భుతం. అందుకోసమే బెంగళూరులో ఉన్నటువంటి భక్తులందరికీ శుభవార్త. ఫిబ్రవరి 2-3 తేదీలలో 2019 ఫిబ్రవరి 2-3 2nd and 3rd ఆఫ్ ఫిబ్రవరి నేను బెంగళూరు వస్తున్నాను. ఎవరెవరైతే వ్యక్తిగతంగా నన్ను కలవాలనుకుంటారో, ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటారో, సమస్యలపై సలహా తీసుకుందాం అనుకుంటారో, తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకొని మీరు బెంగళూరులో నన్ను కలవండి. మీకు ఎక్కడ కలవాలి, వెన్యూ ఏంటి అనేది కూడా కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసినట్లయితే తగు వివరాలన్నీ మీకు తెలియచెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా బెంగళూరులో ఉన్న సాయి భక్తులు చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క కృపకు మీరు పాత్రులవ్వాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడిలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.